హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇది ఉగాది వీడియో అండి. ఇది మొత్తం అన్నీ అయిపోయింది, పనులన్నీ అయిపోయినాయి. ఇది 5 o'clock వ్యూ అండి. 5 సర్కిల్ నా పూజ కూడా అన్నీ అయిపోయి మీకు ఒక వీడియో పెండింగ్ ఉందండి. అది ఏంటి అంటే నా బర్త్డే వీడియో అండి. March 25th నా బర్త్డే అండి. ఆ రోజు వీడియో అయితే నేను సెండ్ చేయలేదు ఎవరికి కూడా. ఉగాది మరుసటి రోజు అంటే 31st రోజు మా యానివర్సరీ ఉందండి. ఈ 2 వీడియోస్ ఒకేసారి మీకు సెండ్ చేస్తాను. పనులన్నీ అయిపోయాయండి. ఇంకా దగ్గరలో ఉన్న మా మందిరం అయితే ఉంది కదండి, అమ్మవారి టెంపుల్ అయితే ఉంది కదండి. ఇంకా అక్కడికి వెళ్ళి అంతా క్లీన్ చేశానండి. బయట కూడా కడిగి ముగ్గులు పెట్టానండి. అక్కడంటూ పంతులు ఎవరు ఉండరండి. ఎవరు ముందు వెళ్తే వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే వెళ్ళాను. ఇంకా నేను బయట కడిగి ముగ్గులు పెట్టేసి దేవుడికి మంచిగా పువ్వులు పెట్టి పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టేసి నేను ఇంటికి వచ్చేసానండి. ఆ తర్వాత పిల్లల్ని లేసానండి. ఇంకా పిల్లల్ని లేపి ఇంకా వాళ్ళకి కూడా స్నానాలన్నీ చేయించాను. వేపాకు కూర్చుని అయితే మర్చిపోయానమాట. ఇంకా పాప అన్నది, మమ్మీ నేను టెంపుల్కి వెళ్తాను కదా, నేను పెడతాను మమ్మీ అని చెప్పేసి అన్నదని చెప్పి ఇంకా పాపకి బాబుకి ఇద్దరికి టెంపుల్ పంపించానండి. ఇద్దరు కూడా టెంపుల్కి వెళ్ళారు. మా ఎదురుగా ఉంటుందండి టెంపుల్, అయితే చూపిస్తున్నాను కదా రోజు మీకు వీడియోలోని. పాప అయితే పెట్టుకుందండి. ఇంకా లైన్గా ఉంటాయండి. మాది February 27 మా బాబు బర్త్డే, March 25th నా బర్త్డే, March 31st మా యానివర్సరీ అండి. అన్నీ లైన్గా ఉంటాయి. మధ్య మధ్యలో పండగలు వస్తూ ఉంటాయి. ఈ మధ్యలోనే గృహప్రవేశం కూడా మాది అయ్యింది కదా. ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడికి అయితే రెడీ చేశానండి. మ్యాంగో, వేప పువ్వు, చింతపండు, ఇంకా పెప్పర్. ఇవైతే ఆప్షనల్ అండి, మన ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే ఇష్టం అని చెప్పి వేసుకున్నాను. ఇంకా వేసిన తర్వాత పచ్చడి అయితే రెడీ అయ్యిందండి. చాలా టేస్టీ అయింది ఉందండి. ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చారు. ఇంకా ఆయన కూడా టెంపుల్కి వచ్చి టెంపుల్లో పూజ చేసుకున్నారు. ఆయన పూజ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మేము రెడీ అయ్యి టిఫిన్ అయితే అయిపోయిందండి. టిఫిన్ ఈరోజు పూరి ఆలు కర్రీ చేశానండి. ఇంకా రెడీ అయ్యి కొత్త ఇంటికి అయితే వెళ్తున్నామండి. కొత్త ఇంటి దగ్గర కూడా పూజ చేయాలి కదండి. ఇంకా అక్కడ కూడా పూజ చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాము. మా వారు, నా కూతురు, నా కొడుకు మామిడాకులు అయితే కూర్చుతున్నారండి. ఇంకా అక్కడ కూడా పూజ అయిపోయింది. నైట్ అయితే ఇక్కడే ఉందాం అనుకుంటున్నామండి. మమ్మీ చెప్పారన్నమాట, కొత్త ఇంట్లోని పాలు కానీ టీ కానీ ఏమైనా పెట్టుకోమని చెప్పి ఇంకా పాలు టీ అయితే చేసుకున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత. అది అండి.